ఏంది ఈ మధ్య ప్రతి విషయం మీద నీ గొంతులేస్తుంది ఎందుకని? నువ్వు పరిచయం చేసే ముందే సామాజిక బాధ్యత కలిగినటువంటి తెలంగాణ శ్యామ్ అని. సో అన్యాయం జరిగినప్పుడు నాలాంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తి నా పరిధి మేరకు నాకు ఏదనిపిస్తే దాన్ని ప్రజలకు చెప్పడం నా బాధ్యత కాబట్టి తప్పకుండా నీ దృష్టికి ఏది వచ్చిందో నాకైతే తెలియదు. ప్రతి సమస్య పైన నా దృష్టికి ఏది వచ్చినా సరే దాన్ని ప్రజలకు వివరించి నాకు అర్థమైనటువంటి రీతిలో నేను ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. నేను తెలంగాణలో పుట్టాను కాబట్టి మా భాష యాసలో దాంట్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే తెలంగాణ శ్యామ్ అనే పేరు మీరు పెట్టుకున్నారా లేకపోతే ఎవరైనా ప్రజలు ఇచ్చారా? తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ పిచ్చోడు తెలంగాణ అంటే ప్రజలు ఈ పొద్దున్న లేసే మనం జై తెలంగాణ అంటున్నాం. ఏదో అన్యాయం జరుగుతుంది. మాకు చిన్న వయసు, మాకు అప్పుడు తెలియదు. ఏదో ఆంధ్ర వాళ్ళు మా నిధులు నియామకాలు దోసుకుపోతారు, వాళ్ళ ఆధిపత్యం అది ఇదని అంటే ఈ తెలంగాణ వస్తే మాకు బాగా మంచి జరుగుతుందేమో అని ఒక పిచ్చితోని ఊకే జై తెలంగాణ అంటే ప్రజలే మా దగ్గర ఉన్న ప్రజలు ఏమో వీడు శ్యామ్ కదరా తెలంగాణ శ్యామ్ అని ఇచ్చారు. అది కూడా నాకు బాగా నచ్చి నా పేరు నిజంగానే తెలంగాణ శ్యామ్ అని పెట్టు. ఇంటి పేరు ఏందన్నా? పగిడిపల్లి. మా ఇంటి పేరు పగిడిపల్లి. నా పూర్తి పేరు పగిడిపల్లి శ్యామ్. పగిడిపల్లి శ్యామ్ గా పేరు బాగుందా తెలంగాణ శ్యామ్ గా బాగుందా? ఎలా పిలిచినా సరే అంటే మీకు బాగా నచ్చింది? నాకు తెలంగాణ శ్యామ్ గానే ఇష్టం. తెలంగాణ శ్యామ్ గానే. ఇప్పుడు పుట్టక ముందు మన తల్లిదండ్రులు ఏదో పెడతారు మన పేరు, దాన్ని మనం కాదని అనడం. నా పేరు ఆధార్ కార్డులో ఏముంటాయి తెలంగాణ శ్యామ్సన్ SHYAMSON అని ఉంటుంది నా పేరు. పగిడిపల్లి అంటే మా నాయన పేరు రాజమల్లు, మా అమ్మ పేరు కలమ్మ. ఈ విధంగా నా పేరు ఉంటుంది. అంటే నేనేమంటానంటే ఒక పేరు కానీ ఒక గౌరవం కానీ ఒక హోదాను కానీ ప్రజలు ఇస్తారు మనకు. అది నాకు అది పిచ్చి. మా తెలంగాణ వస్తే మాకు వస్తే బాగుపడతామని మేము అనుకున్నాం. బాగుపడలేదు. సరే రాజకీయ పరిణామాలు తర్వాత కేసీఆర్ ఆయన ఇచ్చిన హామీలు ఆయన వ్యతిరేకత అదొక భాగం. అయితే తెలంగాణ అంటే కేసీఆర్ ఒక్కడే కాదు కదా, మా అందరి ఆత్మగౌరవం. చాలా మంది పనిచేశారు కదా, మా అందరి ఆత్మగౌరవం. కాబట్టి నాకు ముఖ్యంగా ఈ మధ్యలో నార్త్ పెత్తనం ఇంకా మన సౌత్ పైన రావడంతో నాకు బాగా అనిపించింది. లేదు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా కర్ణాటక అయినా కేరళ అయినా సరే ఎవరి సంస్కృతి సాంప్రదాయాలని వాళ్ళకు ఉన్నప్పుడు నార్త్ ఏదైతే మన సౌత్ మీద ఆధిపత్యం చెలాయిస్తుందో 100% నా పేరు ఇంకా తెలంగాణ శ్యామ్గానే ఉంటే బాగుండని నేను ఎవరికైనా అడిగితే నా ఒరిజినల్ పేరు చెప్పకుండా తెలంగాణ శ్యామ్ అనే చెప్తాను. ఆ ఉనికి తెలంగాణ ఉనికి గుజరాతోడు వాడి ఉనికి కోసం వాడు చెప్పుకుంటాడు. మన ఉనికి ఉండాలి. నువ్వు కూడా చెప్పు. రేపటి నుంచి నువ్వు ఆంధ్ర భవన్ అని పెట్టుకో. మెహకల భవన్ నీ ఒరిజినల్ పేరు అన్నావు కదా, ఆంధ్ర భవన్ అని పెట్టుకో. ఇంత అన్యాయం జరుగుతుంది మనకు. మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? మనకు ఆత్మగౌరవం లేదా మన రాష్ట్రాలకు? సో నేనేమంటున్నానంటే ముందు మన ప్రాంతం అంతే కదా, మన తల్లి కదా మన ప్రాంతం అంతే. సో ఆ క్రమంలో నాకు తెలంగాణ శ్యామ్ అంటేనే ఇష్టం. ఏందన్నా బీజేపీకి మీకు ఏందనంటే అర్థం కాలే. బీజేపీ మీద కక్ష కట్టినట్టు మాట్లాడతారు కదా, అంటే ఏంటి బీజేపీ విధి విధానాలు నచ్చట్లేదా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్లో అధికారం ఉంది కాబట్టి బీజేపీని టార్గెట్ చేస్తూ మాట్లాడితే మనకి ఇంకా ఫేము నేము డబ్బులు బాగా వస్తాయని ఒక దురాలోచనే మన మనసులో ఉందా? పర్సనల్గా బీజేపీ అంటే నాకేం వ్యక్తిగతమైన కోపం లేదు. బీజేపీ తీసుకునేటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ప్రజా వ్యతిరేక నిర్ణయాల ప్రజల నుంచి వచ్చినప్పుడు ఆ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాకున్న అభిప్రాయాన్ని మేము చెప్తాం. నరేంద్ర మోడీ 11 ఏళ్ళు అయింది అధికారంలోకి వచ్చి. గతంలో కూడా వాళ్ళు పరిపాలన చేశారు. కాంగ్రెస్ వాడు మొత్తం దాచుకున్నాడు. వాడు కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ అయినప్పుడు మరి మీ బ్రాహ్మణ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, బతుకొచ్చిన జనతా పార్టీ వాళ్ళు మీరైతే దేశభక్తులే కదా. మరి మీరు వచ్చి 11 ఏళ్లలో కాంగ్రెస్ వాడు చేసిన దానికంటే మీరు చేసింది ఏముంది? మీరేమన్నా 52 సెంట్రల్ యూనివర్సిటీలు ఉంటాయి ఈ దేశంలో, ఇంతవరకు ఒక తెలంగాణకు ఆంధ్రకు ఒక సెంట్రల్ యూనివర్సిటీ కొత్తది ఇచ్చింది లేదు. మీరు ఏం చేశారు మీరు అంటున్నా నేను. మేము ట్యాక్సులు కడతాం, మేము పన్నులు కడతాం, అవన్నీ దొబ్బుకొని పోతారు మీరు నార్త్కు. అన్నీ తీసుకొని పోయి గుజరాత్కు లేకపోతే మీ అహ్మదాబాద్కు, రాజస్థాన్కు, బీహార్కు పెట్టుకుంటావు. మేము క్వశ్చన్ చేస్తే బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసినట్ట మేము. ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందరి ప్రజల్ని సమానంగా చూడాల్సినటువంటి నాయకుడు. 100 రూపాయలు మేము ట్యాక్స్ కడితే 43 రూపాయలు మాకిచ్చి 57 రూపాయలు నువ్వు తీసుకొని పోతావా? మేము అడగొద్దా? మేము ట్యాక్స్ పేయర్స్, వాళ్ళు అడగొద్దా? ఆంధ్రాకి ఇంత అన్యాయం జరిగినప్పుడు క్వశ్చన్ చేశాం, తెలంగాణకి ఇంత అన్యాయం జరిగినప్పుడు క్వశ్చన్ చేశాం, తమిళనాడుకి ఇంత అన్యాయం. ఆయన అంటాడు భాషని మీ విద్యా విధానంలో హిందీని కనుక ఇంప్లిమెంట్ చేయకపోతే మీ నిధులు ఆపేస్తూ ఉంటాడు. ఇలా అయ్యా జాగిరా ఏమనుకుంటున్నారు? అంటే మీరు చెప్పినట్టు వినాలా మేము? అందుకే ఫైట్ చేస్తా ఉన్నాం. మీరు అణిచివేయాలని చూస్తే ప్రజల నుంచి చేస్తూనే ఉంటారా లేకపోతే రాబోయే రోజుల్లో ఏదన్నా మంచి అవకాశం ఇస్తే బీజేపీలోకి రండి అని చెప్పి ఒక ప్రముఖ లీడర్ ఆహ్వానిస్తే బీజేపీ కండువా వేసుకోరా? ఒకటి నిన్ను పర్సనల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అభినందిస్తున్నా. ఎందుకని? ప్రజలారా, భాను నాకు సుమారుగా 3-4 రోజులు, వాస్తవం చెప్తాను అంతే, ఆన్ రికార్డ్ వాస్తవమే చెప్పాలి, 3-4 రోజుల నుంచి నా ఫేస్బుక్ లో ఫ్రెండ్ ఉన్నాడు,
బ్రదర్ అని చక్కగా, ఆయన ఎంత చక్కగా అంటే వయసులో నాకంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు, అన్న మీతో ఇంటర్వ్యూ చేయాలి, మీరు మాట్లాడే మాట పెట్టే పోస్టులు సరే ఆయనకు పర్సనల్గా నచ్చుండొచ్చు, కొంతమంది అందరికీ మనం నచ్చం కదా అని చెప్పినప్పుడు అఘోరి విషయంలో నేను చాలా వర్క్ చేశానన్న, జైల్లో నేను చాలా అభినందిస్తున్నాను. వాళ్ళు చేసినటువంటి గొప్ప పని, ఒక చీడ పురుగు సమాజాన్ని పట్టి పిలుస్తూ ధర్మం పేరుతోని గుడ్డబట్టలు కూడా తీసి రోడ్ల మీద 2 తెలుగు రాష్ట్రాల్లో చేయనటువంటి చిల్లర పని అల్లరి పని లేదు. సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలందరినీ మిస్గైడ్ చేస్తూ ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తూ దీనికి సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకునే వెధవని బాను వర్క్ చేసి జైల్లో పంపించిన నువ్వు వద్దన్నా సరే నేను సుమారు నన్ను క్షమించాలి, నువ్వు అన్న టైంకి నేను రాలే. ముందుగా మనం అందరం బాను అభినందించాలి. ఆయన ఏ ప్లాట్ఫామ్లో ఏ ఛానల్లో పనిచేసినప్పటికీ కూడా పర్సనల్గా తను ఫోకస్ చేసి వర్క్ చేసినటువంటి విధానం నిజంగా నిన్నైతే నేను చాలా అభినందిస్తున్నాను అన్నమాట ఆ విషయంలో. అందుకనే మీ ఛానల్కు నేను వచ్చా. మీరు అభినందించిన, నన్ను పొగిడిన, నిర్మూమాటంగా నన్ను బాధపట్టే ప్రశ్నలు అడిగినా సరే నేను సమాధానం చెప్తా. అంటే అది నీ పర్సనల్ ఒపీనియన్, జర్నలిస్టులుగా ఉన్నటువంటి మేము ఎథికల్ గా మాకంటూ కొన్ని మోరల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి ఆ నీతి అయితే తప్పం. ఇప్పుడు మీరు పొగిడారు, ఓకే, ఆ విషయంలో చాలా మంది పొగిడారు. నువ్వే చెప్పావు నేను కష్టపడ్డానన్నా, వీడు దొంగ వెధవా సమాజాన్ని పట్టి లైవ్ లో ఫోన్ చేసావు కదా, వాడు ఏం మాట్లాడతాడు, వెధవా భారత రాజ్యాంగ నిర్మాతని అవమానిస్తాడు వాడు, మీరు బీఫ్ వేశారు. అది వింటే కనుక వాడిని పోయి బడితే పోయే చేసేవాళ్ళు ప్రజలందరూ, పోలీసులు కాపాడారు వాడి ప్రాణాలని, లేదంటే వాడు రోడ్డు మీద తిరిగితే అవసరమైతే నా మీద ఇంకో 2 కేసులైనా లేకపోతే మీలాంటి వాళ్ళ మీద ఉద్యమ కేసులైనా కూడా వాడిని దేహశుద్ధి చేసేది. 100% ఏం మాట్లాడతారు వాడు. మీరు నా పర్సనల్ గా నేను వేరే వాళ్ళు పంపిస్తే విన్నాను, నోటికి వినరాని మాటలు బూతులు మాట్లాడేవాడు. అందుకే బీపీఎస్ఎం మేము కూడా. మళ్ళీ వాడు చట్టాన్ని గౌరవిస్తా, నాకు పెళ్లి చేసుకునే హక్కు ఉంది, న్యాయ వ్యవస్థల మీద నమ్మకం ఉందని అంటాడు. మరి న్యాయ వ్యవస్థల మీద ఇదే ఈ ప్రజాస్వామ్యం ఎందుకు గౌరవించవరా? అవును, వేదవాడు. ఏదేమైనా మిమ్మల్ని కూడా ఒక విషయంలో అభినందించాలని, ఎందుకంటే ఒక క్రైస్తవ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణం యావత్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవులంతా అది హత్య అని చెప్పి ఇప్పటికీ ఉద్యమాలు జరుగుతున్నాయి, ప్రెస్ మీట్స్ పెడుతున్నారు. అది హత్యే అనేది గట్టిగా వాళ్ళైతే వాదన వినిపిస్తున్నారు. ఆ కోవలో ఆ నేపథ్యంలో మీరు ఒక హిందూ అయి ఉండి కూడా ఒక 150-200 మందిని రోడ్డు మీదకు తీసుకొచ్చి ఆయన మృతి పట్ల సానుభూతి తెలియజేశారు. ఈ విషయంలో మీరు కుల మతాలు అనేది చూడకుండా ఒక మనిషి చనిపోయాడు అనే ఒక మంచి ఉద్దేశంతో మీరు బయటకు వచ్చి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. ఎందుకంటే మిగతా చాలామంది హిందువులు అరే మాకు క్రైస్తవుడు వాళ్ళు వ్యతిరేకం, చచ్చాడురా అని చెప్పి సోషల్ మీడియాలో ఒక మనిషి చనిపోయాడనే బాధ లేకపోతే కనీసం సానుభూతి తెలియపరచకపోగా రకరకాలైనటువంటి ద్వంద్వార్థాలు వచ్చే అబ్యూజ్డ్ లాంగ్వేజ్తో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అందుకు భిన్నంగా మీరు ఒక హిందూ అయి ఉండి కూడా సానుభూతి తెలియజేశారు. ఈ విషయం పట్ల ఏమనుకుంటున్నారు మీరు అసలు? నేను ఒకటి బాను, బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ సంఘం ఏమని ప్రచారం చేస్తారంటే భారతీయులందరూ హిందువులే, అందరు హిందువులే, అఖండ భారతంలో ఉన్నటువంటి మనుషులందరూ హిందువులే. తర్వాత మనం మతాలు మారి పాల్ అయ్యాడు, రామ్ అయ్యాడు, జాన్సన్ అయ్యాడు, జాకీ అయ్యాడు, ఖాన్ అయ్యాడు అంటారు. నేను కూడా హిందువునే అనుకుందా, మీరు చెప్పినట్టు మన అందరం హిందువులే అనుకుందాం. నా క్వశ్చన్ ఏంటంటే ఒక మనిషిని ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మత కోణంలో ఎందుకు చూస్తున్నారు? మనిషిగా చూడాలి. ఇప్పుడు ఆంధ్ర నుంచి మా తెలంగాణకు వచ్చి, మీరు ఎక్కడ వాళ్ళో నాకైతే తెలియదు, మీరు ఆంధ్రాలో సరే, ఆంధ్ర నుంచి వచ్చినటువంటి వీరరాఘవరెడ్డి చిలుకూరి బాలాజీలో ఉన్నటువంటి రంగరాజన్ గారి పైన ఒక 20-30 మంది గుండాలు పోయి దాడి చేస్తే నేను ఖండించా. నేను బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా పనిచేస్తా, వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేస్తా, వర్ణ వ్యవస్థను సమర్థించేటువంటి స్వాములకు సన్యాసులకు వ్యతిరేకంగా పనిచేస్తాను, ఈక్వాలిటీని కోరుకునేటువంటి వ్యక్తి. అయినా సరే అన్ఈక్వాలిటీని కోరుకునేటువంటి వ్యక్తుల మీద దాడి జరిగినా సరే నేను ఖండించా. ఎందుకంటే మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో బతుకుతున్నాం. వాళ్ళు భౌతిక దాడులు చేసుకోవడానికి ఇక్కడ సోర్స్ లేదు కదా. అరే ఒక మనిషి చనిపోతే నీచులు కొంతమంది చనిపోవడం కంటే ముందే ఆయన తాగి చనిపోయాడు మీరు ఎలా చెప్తారు? అంటే తాపించింది మీరేనా? లేదా ఆయన యాక్సిడెంట్ జరిపారు అంటే చేపించింది మీరేనా? మీరు ఎలా నిర్ధారిస్తారు ముందే? అంటే మీరేనా ప్లాన్ చేసింది? ఇటువంటి అనుమానాలు ప్రజల నుంచి వస్తాయి కదా, మరి ఎవరు చేపించారు? కాబట్టి నేను ఒక ప్రజాస్వామ్యవాదిగా, మీరు అన్నారు నేను హిందూను, ముస్లింలు, క్రైస్తవులు, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతీయుడిని, నేను భారతీయుడిని, ఈ దేశ మూలవాసిని, ఈ రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి వ్యక్తిని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుని, మహాత్మా పూలే వారసుని, గౌతమ బుద్ధుడు వారసుని. మీరు కాదా ఈ భారతీయ? అలాంటి వాళ్ళు ఎవరున్నా సరే నాలాగా క్వశ్చన్ చేయండి, నాలాగా అడగండి. నేనేం చెప్పాను? ప్రవీణ్ పగడాల గారు నిజంగా తాగి చనిపోయారు అనుకో, తాగి చనిపోయినట్టే రిపోర్ట్స్ బయట పెట్టా. ఎందుకు క్రైస్తవ సమాజానికి ఇన్ని రోజులు సమాధానం చెప్పకుండా ఉంటున్నారు మీ ప్రభుత్వం?
అంటే ఇప్పుడు ఆయన తాగి చనిపోయాడు అంటున్నాం, ఇంతకుముందు తాగుడు అలవాటు ఉన్నాడు, ఇంతకుముందు ఇప్పుడు తాగలేదా? ఎప్పుడు చనిపోయినాడు ఆ రోజే తాగి చనిపోతాడా? అవును, క్రైస్తవులు అనుమానాలు వచ్చినప్పుడు అనుమానాలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. 100 రకాల ప్రశ్నలు వస్తాయి, వాళ్ళు మీరు ఇలా అంటారా అలా అంటారా అని అంటే 100% అంటారు. మీరు చెప్పట్లే, వాడు చెప్తాడు తాజ్ మహల్ కింద మందిరం ఉందంటాడు. ఇప్పుడు ఏం చేయాలరా, తాజ్ మహల్ ని కూల్చేయాలా? ఇటువంటి అనుమానాలు లేవనెత్తుతాము. ఓ మనిషిని అతి దారుణంగా చనిపోతే అనుమానాలు వచ్చినప్పుడు మీరు ఎలా ఒక కమ్యూనిటీని పర్టికులర్గా మీరు ఇది చేస్తారు? సరే వాళ్ళంటే అన్నారనుకో, క్రైస్తవ ఫాస్టర్లు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం అంటున్నారనుకో, ఓ మనిషి చనిపోయాడా చనిపోలేదా దాని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉందా లేదా? అదే నేను క్వశ్చన్ చేశాను తప్ప. నువ్వు బ్రిటిష్ ఓడికి పుట్టావు, ఇంగ్లాండ్ ఓడికి పుట్టావు అని అంటే